నమస్తే అంకుల్. నమస్తే. మన పిఠాపురంలో ఆవిర్భావ సభ ఎలా అనిపిస్తుంది మీకు? సముద్రం కెరటాలు ఎలాగైతే ఎగిరి పడతాయో అంత అద్భుతంగా ఉంటుంది. ఆ సభను చూసిన వాడు గుండె పగిలిపోతుంది. ఎవరు ఆపోజిట్ పార్టీ వాడికి, ఎవరికి చెప్పండి పేరు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా నిద్ర పట్టదు. ఇప్పటి నుంచి టైం ఎంత ఉంది? వేళ ఇంక 7 రోజులు. 7 రోజులు నిద్రాహారాలు మానేసి ఆయన ఆ సభ కోసం అలా ఆలోచిస్తూనే ఉంటాడు. స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకోవాలి, కంపల్సరీ వేసుకోవాలి, మరి నిద్ర పట్టాలి కదా. ఆ సభ ఇప్పుడు గెలిచిన తర్వాత జరుగుతున్నటువంటి సభ కాబట్టి ఉత్సాహంతో కుర్రోళ్ళు జాగ్రత్తగా గట్టిగా ఉంటారు కాబట్టి వాళ్ళు జాగ్రత్త వహించాలి. ఫస్ట్ సభ కూడా కూటమితోనే జరుగుతుందా? సింగిల్ జనసేన వాళ్ళు మాత్రమే పోతారా? అంటే కూటమి ఎలా జరుగుతుంది? పెద్దలు ఉన్నారని పిలుస్తారేమో తెలియదు, కానీ ఏంటంటే ఇది జనసేన ఆవిర్భావ సభ కదా. ఈ సభని మళ్ళీ అందరినీ పిలిచి ఏదేదో రాజకీయాలు మాట్లాడేస్తే అది కూటమి సభ అయిపోతుంది తప్ప జనసేన సభ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎంత స్థాయిలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని ఇలాంటి మాటలు మాట్లాడారు. కరెక్టేనా అది? కరెక్టే. ఎందుకు కరెక్ట్ అనుకుంటున్నావు? ఎందుకు కరెక్ట్? తలపగరి కొట్టుకుంటున్నాడు కాబట్టి ఆయన కరెక్ట్. కాకపోతే ఇప్పుడు ఈ సమకాలీన రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మనం ఎక్కడన్నా చూసామా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మనం ఎక్కడన్నా చూసామా? చూడలేదు కదా. ఎందుకు చూడలేదు? సొంత డబ్బులండి, సొంత డబ్బులు ఎన్నో కోట్ల రూపాయలు ప్రజలకి సహాయం చేసి ఆయన కష్టార్జితాన్ని అంతా ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఆయన. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేసిన దొంగ జగన్ గారు. మరి కరెక్టే, మరి అలాగే మాట్లాడతాడు అలాంటి వాడు. సభకి ఎంతమంది రావచ్చు అని అనుకుంటున్నారు సార్? 10 లక్షల మంది వస్తారని చెప్పి అంటున్నారు. అంటే బిర్యానీ అందరికి ఇస్తారా, కొంతమందికి మాత్రమేనా? వాళ్ళ జీవితంలో, జనసేన పార్టీ జీవితంలో ఒకటి బీర్ తాగడం అలవాట్లేదు, ఇంకొకటి ఇచ్చిన బీర్ తాగడం అలవాట్లేదు, బిర్యానీ తినడం అలవాట్లేదు. బిర్యానీలకి బీర్లకి ఈ పార్టీ ఎవరిదో జగన్బాబు పార్టీ అవి ఇస్తేనే కదా వస్తారు. ఇక్కడ అలా కాదు, ఎవరి డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే సంస్కారం జన సైనికులది. ఈవేళ నేను జనసేన పార్టీ జన సైనికుడిని. నేను ఎంత ఖర్చు పెట్టాను తెలుసా? 3 సాంగ్స్ చేశాను. పృథ్వీరాజుని పెట్టి 2 సాంగ్స్, ముక్క శ్రీనివాసరావు 1 సాంగ్ నా సొంత డబ్బులతో చేశాను. మరి అదైతే చేస్తారా? జగనన్న పార్టీకి ఇవ్వడం చేశారా? ఒకరిని చూపించు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసిన ఒకరిని చూపించు. పేటీఎం ఎంత కొట్టారు సార్? పేటీఎం ఎంత కొట్టారు? ఎవరైనా పార్టీ వాళ్ళు? నాకా? సింహం ఇక్కడ. నేను డబ్బులు, ముక్క శ్రీనివాస్ అన్నాడు డబ్బులు కావాలని. నాకెవడా డబ్బులు ఇచ్చేది? నా సంతోషంగా నేను చేస్తున్నా. మీకు ఇచ్చినట్టు మాకు ఇయ్యరని చెప్పండి. మీకు ఇచ్చినట్టు మాకు ఇయ్యరు. మా దగ్గర డబ్బులు ఉండవు. ఎవరి కష్టార్జితం వాడు ఖర్చు పెట్టుకోవడమే. జై జనసేన అన్నాడు అంకుల్ ఒకసారి. జై జనసేన.